హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి రైల్వే నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్. దీనిలో రెండు విధాల పోస్టులు ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది ఓన్లీ బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్, దాంతోపాటు డిప్లొమాలో ఈ స్ట్రీమ్స్లో ఎవరెవరైతే చేసింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. టెక్నీషియన్ గ్రేడ్ 3 మాత్రం ఐటీఐ ప్లస్ 10+2 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. చూడండి ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మొన్న 9th మార్చ్ 2024 నుంచి 8th ఏప్రిల్ 2024 వరకు. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి లెవెల్ 5 పోస్ట్. టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 పోస్ట్. ఇది ఓన్లీ 10+2 ప్లస్ ఐటీఐ వాళ్ళకి లెవెల్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది డిగ్రీ బీఎస్సీ వాళ్ళకి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 33. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. కోవిడ్ వల్ల మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, 18 to 36. టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18 to 30 అయితే కోవిడ్ వల్ల 18 to 33. గ్రేడ్ 1లో వచ్చేసి 1092 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 3లో 8052 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9144 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సిలబస్ ఎలా ఉంటుందో చూద్దాము. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా వీళ్ళు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ స్టేజ్ సిబిటి. తర్వాత డివి, తర్వాత ఎంఈ ఉంటుంది, తర్వాత పోస్టింగ్ అయితే ఉంటుంది. మనకి అయితే సిబిటి తర్వాత 1:1 బేస్లో డివికి పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎలా ఉంటుందో చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్ చూడండి ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిలబస్ అనేది చాలా వేరుగా ఉంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ, కన్స్ట్రక్షన్, ఇండియన్ economy, environmental issues concerning India and the world, sports, general scientific and technological developments. In reasoning వచ్చేసి general intelligence and reasoning, analogies, alphabetical and number series, coding and decoding, mathematical operations, relationships, syllogisms, jumbling, Venn diagrams, data interpretation and sufficiency, conclusions and decision making, similarities and differences, analytical reasoning, classification, direction, statement, arguments and assumptions, etc. ఈ రీజనింగ్ వాటికి అయితే మనకి ఎక్సెట్రా, జీకేకి రీజనింగ్కి అయితే మనకి ఇలా ఎక్సెట్రా పెట్టాడు. ఇది ఎక్కడి నుంచి అడుగుతాడు ఈ టాపిక్స్ వదిలేసి. ఇది ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, స్టోరేజ్ డివైస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్, యూనిక్స్, లైనక్స్, ఎంఎస్ ఆఫీస్, వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్ అండ్ వెబ్ బ్రౌజర్స్, కంప్యూటర్ వైరస్. ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం ప్రిపేర్ అయి ఉంటే ఇక్కడ నుంచే వస్తాయండి, అవుట్ ఆఫ్ అయితే వెళ్ళాడు. మ్యాథ్స్ అయితే చూడండి, మ్యాథ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమొస్తుందో అదే ఇచ్చాడు. ఇలా నెంబర్ సిస్టము, రేషన్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బాడ్మాస్ రూల్, క్వాడ్రిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థీరము, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్, హైట్ అండ్ డిస్టెన్స్, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్, సెట్. వీటి వరకు అయితే మనకు అన్ని కాంపిటేటివ్ అడిగే క్వశ్చన్స్ టాపిక్స్ ఇవి. ఈ నుంచి సెట్స్ అంటే దే రిప్రజెంటేషన్స్, ఎంటీ సెట్, ఫైనైట్ సెట్ అంటే ఏంది, ఇన్ఫినిట్ సెట్ అంటే ఏంది, ఈక్వల్ సెట్స్ అంటే ఏంది, సబ్ సెట్స్ అంటే ఏంది, సబ్ సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే ఏంది, యూనివర్సల్ సెట్, వెన్ డయాగ్రామ్స్, యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్, స్టాటిస్టిక్స్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్, రేంజ్, మీన్, డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అన్గ్రూప్డ్ ఆర్ గ్రూప్డ్ డేటా. ప్రాబిలిటీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనకి కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, మనకు రైల్వేలో కూడా వస్తుంటాయి ఇవి. అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్ ఇంక్లూజివ్ ఈవెంట్స్. మనకి ఇక్కడ కొత్తగా కనపడే ఈ టాపిక్స్ అయితే సెట్స్ అండి. తర్వాత స్టాటిస్టిక్స్లో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఒకటి కొత్తగా. తర్వాత రేంజ్, మీన్ డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మనకు తెలిసిందే. ప్రాబిలిటీ కూడా మనకు తెలిసిందే.
సో మనకి ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్లో 11th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 11th క్లాస్ బుక్ ఫాలో అయితే సెట్స్ నుంచి మనకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ర్యాంక్ ఇడేమి ఇచ్చాడు? ఫిజిక్స్ ఫండమెంటల్స్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్. వీటి వరకు మనకు తెలిసిందే. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కూడా తెలుసు మనకి, కానీ ఇవి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కండక్టర్స్, నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, resistances in series and parallel of circuit and specific resistance, relation between electric potential, energy and power, wattage, Ampere's law, magnetic force on moving charged particles, long straight conductors, electromagnetic induction, Faraday's law and electromagnetic flux, magnetic field, magnetic induction, electronics and measurements, basic electronics, digital electronics, electronic devices and circuits, microcontrollers, microprocessors, electronic measurements, measuring systems and principles, range extension methods, cathode ray oscilloscope, LCD, LED panels, transducers. ఈ ఇచ్చేవన్నీ కొన్ని మనకి తెలిసినవి ఉన్నాయి, కొన్ని మనకు తెలిసినవి కానీ ఇన్ డెప్త్ పోతాడు ఫ్రెండ్స్. మనకైతే ఇవన్నీ ఇన్ డెప్త్ పోయి అడిగే క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైజ్ ఎట్లా ఇస్తాడని చెప్పేసి ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ వచ్చి 10 క్వశ్చన్స్, రీజనింగ్ వచ్చేసి 15, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అనేది వచ్చేసి 130 నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇది మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిన సిలబస్. ఇప్పుడు గ్రేడ్ 3 సంబంధించిన సిలబస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ syllabus for CBT pay level 2 post, that is various categories of technician 3. Questions will be objective type. Mathematics మనకు ఆల్రెడీ తెలిసిందే. నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ రీజనింగ్ చూడండి. రీజనింగ్ వచ్చేసి అనలైసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, conclusions and decision making, similarities and differences, analytical reasoning, classification, direction, statement and arguments and assumptions etc. ఈక్వల్ టు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్లో ఏమైతే ఉందో అదే సిలబస్ ఇక్కడ కూడా ఇచ్చాడు రీజనింగ్కి అయితే. ఇలా చూడండి, కొత్త ఎక్సెట్రా అని మెన్షన్ చేశాడు. సో వీడు దీన్ని దాటి ఏ క్వశ్చన్ అయినా అడుగుతుంటాడు. General science, the syllabus under this cell covers physics, chemistry and life sciences of 10th standard level. 10th standard level NCERT books దొరుకుతాయి ఫ్రెండ్స్ బయట. NCERT books చాలా ఇంపార్టెంట్. టెన్త్ స్టాండర్డ్ లెవెల్ NCERT బుక్స్ బయట దొరుకుతాయి. అవి తీసుకుని 6th నుంచి 10th వరకు ఏవైతే టాపిక్స్ ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్ లైన్ టు లైన్ చదివాలంటే మ్యాక్సిమం సైన్స్ నుంచి స్కోర్ చేయొచ్చు. వాడు ఇచ్చిన సైన్స్ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3కి 40 క్వశ్చన్స్ ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ ఉండండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్ అండ్ పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇడేమిచ్చాడు? కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇడేమిచ్చాడు? కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చర్ కానీ, పర్సనాలిటీస్ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, ఎనీ అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు కదా. ఇక కరెంట్ అఫైర్స్లో మనకి ఏమైతే టాపిక్స్ వస్తుంటాయో దాన్ని బేస్ చేసుకొని వీడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది పాలిటీ కానీ, ఎకనామీ కానీ,
స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కల్చర్ కానీ, పర్సనాలిటీస్ కానీ. నెక్స్ట్ ది సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. సబ్జెక్ట్స్ చూడండి, మ్యాథ్స్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అయినాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, వీడికి 90 మార్క్స్. హెవీ మెయిన్ వెయిటేజ్ వల్ల మనకి ఇన్నే ఉంది 90% ఆఫ్ ది సిలబస్. ఈ మూడే, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిపోతే మ్యాక్సిమం స్కోర్ అనేది 10కు ఒక 3 to 4 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. లేదు మాకు ఓపిక ఉంది చదవగలుగుతామంటే జీకే కూడా డైలీ ఒక గంట చదువుకోండి. సైన్స్కి అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీ 6th నుంచి 10th వరకు, 10th స్టాండర్డ్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీ నోటిఫికేషన్ గురించి. చదివే వాళ్ళు బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.